గత సెషన్లో ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఐసీ 74LS279 ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ని మరియు డి ఫ్లిప్ ఫ్లాప్ ఐసీ 74LS379 ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ని ఎలా నిర్మించాలో చర్చించాము. ఈ సెషన్లో మేము జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఐసీ 74LS76ను ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ని ఎలా నిర్మించాలో చర్చించబోతున్నాం. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఐసీ 74LS76ను ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ నిర్మాణం చేయుట. ఈ షిఫ్ట్ రిజిస్టర్ సర్క్యూట్కు ఐసీ 74LS76 మరియు ఐసీ 74LS04 అనే రెండు సంఖ్యలు అవసరం. ఐసీ 74LS76 మరియు ఐసీ 74LS04ను గుర్తించండి. ఐసీపై ముద్రించిన పార్ట్ నెంబర్లు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని ఉపయోగించి పిన్ నెంబర్ను గుర్తించండి. ఐసీ యొక్క పిన్ 1ని గుర్తించండి. ఇది పిన్ 1ని సూచించడానికి చిన్న గీత లేదా చుక్కను కలిగి ఉండవచ్చు. డిజిటల్ ట్రైనర్ కిట్లోని బ్రెడ్ బోర్డ్లోకి ఐసీ సున్నితంగా చొప్పించండి. ప్రతి పిన్ ప్రత్యేక రంధ్రంలోకి వెళ్లేలా చూసుకోండి. పిన్లను వంచకుండా లేదా రంధ్రాలలోకి బలవంతంగా చొప్పించకుండా జాగ్రత్త వహించండి. ఐసీ 74LS76 నుండి +5 వోల్ట్ విద్యుత్ సరఫరా యొక్క పిన్ 5 మరియు ఐసీ 74LS76 యొక్క పిన్ 30ని వరుసగా గ్రౌండ్కి కనెక్ట్ చేయండి. జంపర్ వైర్లను ఉపయోగించి రెండు ఐసీలను ఇంటర్ కనెక్ట్ చేయండి. పిన్ 7 మరియు 14లను వరుసగా గ్రౌండ్ మరియు +5 వోల్ట్ సప్లైకు కనెక్ట్ చేయండి. రెండు ఐసీలు 7476లో పిన్స్ 1 మరియు 6ని క్లాక్ ఇన్పుట్కి కనెక్ట్ చేయండి. అదేవిధంగా ప్రీసెట్ ఇన్పుట్ కోసం రెండు ఐసీ 74LS76లలోనూ పిన్స్ 2ని కనెక్ట్ చేయండి. సీరియల్ డేటా ఇన్పుట్ ఐసీ 74LS76లో పిన్స్ 4కి మరియు ఐసీ 74LS04లో పిన్ 1కి కనెక్ట్ చేయండి. ఐసీ 74LS04 యొక్క పిన్ 2ని ఐసీ 74LS76లో పిన్ 16కి కనెక్ట్ చేయండి. మొదటి ఐసీ 74LS76లో 15 మరియు 9, 14 మరియు 12 పిన్స్లను కనెక్ట్ చేయండి. మొదటి ఐసీ యొక్క 11 మరియు 10 పిన్లను వరుసగా రెండవ ఐసీ 74LS76 యొక్క 4 మరియు 16 పిన్లకు కనెక్ట్ చేయండి. రెండవ ఐసీ 74LS76లో 15 మరియు 9, 14 మరియు 12 పిన్స్లను కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా రెండు ఐసీలు 74LS76 యొక్క పిన్ 11 మరియు 15ని వరుసగా QA, QB, QC మరియు QDగా 4 అవుట్పుట్ LEDలకు కనెక్ట్ చేయండి. స్పష్టమైన ఇన్పుట్ కోసం ఇన్పుట్ టాగుల్ స్విచ్కి రెండు ఐసీలు 74LS76లో 3 and 8 పిన్లను కనెక్ట్ చేయండి. +5 వోల్ట్ DC విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. 5 వోల్ట్ స్థానంలో టాగుల్ స్విచ్ లాజిక్ 1 మరియు 0 వోల్ట్ స్థానం లాజిక్ 0. ఇన్పుట్ సిఆర్ని క్లియర్ చేయడానికి లాజిక్ 0ని వర్తింపజేయండి. ఎల్ఈడీలు QA, QB, QC మరియు QD యొక్క స్థితిని గమనించండి మరియు షిఫ్ట్ రిజిస్టర్ల టేబుల్లో ఫలితాలను రికార్డ్ చేయండి. క్లియర్ ఇన్పుట్ సిఆర్ సర్క్యూట్కు సీరియల్ లేదా డేటా ఇన్పుట్ని వర్తింపజేయడానికి లాజిక్ 1ని వర్తింపజేయండి. క్లాక్ ఇన్పుట్ వద్ద ఒక క్లాక్ పల్స్ ఇవ్వండి. SIPO రిజిస్టర్కి ఒక సమయంలో 1 బిట్ దశల్లో సీరియల్ ఇన్పుట్గా
1001 వర్తింపజేయండి. క్లాక్ ఇన్పుట్ వద్ద ఒక క్లాక్ పల్స్ ఇవ్వండి. ఎల్ఈడీల QA, QB, QC మరియు QDల స్థితిని గమనించండి మరియు అవుట్పుట్ లాజిక్ లెవెల్స్లను రికార్డ్ చేయండి. సీరియల్ ఇన్పుట్ 1 క్లాక్ +1 అవుట్పుట్ 1000. సీరియల్ ఇన్పుట్ 0 క్లాక్ పల్స్ 2 అవుట్పుట్ 0100. సీరియల్ ఇన్పుట్ 0 క్లాక్ పల్స్ 3 అవుట్పుట్ 0010. సీరియల్ ఇన్పుట్ 1 క్లాక్ పల్స్ 4 అవుట్పుట్ 1001. ఈ విధంగా మేము JK ఫ్లిప్ ఫ్లాప్ IC74LS76 అనువర్తిత సీరియల్ డేటాను ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ను రూపొందించాము మరియు దాని ట్రూత్ టేబుల్తో ఆపరేషన్ను ధృవీకరించాము. ఇప్పుడు మీరు చేయగలరని ఆశిస్తున్నాను. RS ఫ్లిప్ ఫ్లాప్, D ఫ్లిప్ ఫ్లాప్ మరియు JK ఫ్లిప్ ఫ్లాప్ను ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ను రూపొందించండి మరియు వాటి ఫలితాలను ధృవీకరించండి. RS, D, JK ఫ్లిప్ ఫ్లాప్ని ఉపయోగించి షిఫ్ట్ రిజిస్టర్ని ఎలా నిర్మించాలో మరియు ఫలితాన్ని ధృవీకరించడం ఎలా అనే దానిపై సెషన్ను ఇది ముగించింది. ధన్యవాదాలు.